ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చిన్న చిన్న చేపలు స్పెషల్ చేస్తున్నాం. దాంట్లోకి మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి. సూపర్ ఉంటుంది. ఒక్కో చేప ముళ్ళు ఉండదా, ఉంటుందా లైట్గా. సో ఇవన్నీ మసాలాలు అన్నీ, చింతపండు పులుసు, అల్లం పేస్టు, టమాటా పేస్టు, ఇవన్నీ కారం పొడి, ధనియాల పొడి, అదేం పొడి బా, ఫిష్ పౌడరా, ఫిష్ సాంబార్ పొడి వేస్తారా ఫిష్లో. సో సాంబార్ పొడి, కరివేపాకు, కొత్తిమీర, సో లైట్గా ఆనియన్స్, లైట్గా ఏం లేదా ఒక రకంగా. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం. వరుసగా 1 by 1 యాడ్ చేసుకోవాలి. పులుసుకే కదా. అదేంది, మెంతులు జీలకర్ర పొడి, కరివేపాకు, మెంతులు జీలకర్ర కరివేపాకు పొడి, కారం పొడి, ఇది ధనియాల పొడి, ఇది సాంబార్ పొడి, ఇది మిరియాలు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మిరియాల పొడి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ. ఇది టమాటా ఇప్పుడు పేస్ట్ చేసింది. చింతపండు ముందుగానే నానేసి పెట్టుకున్నారు. పులుసు, చింతపండు పులుసు. ఇంకా కొత్తిమీర కరివేపాకు మామూలే, ఏ కర్రీలకైనా అవి మామూలు ఎవడైనా వేస్తారు. ఒక స్పూనా అందాజుగా ఉంది. ఒక కేజీ చేపకి ఒక స్పూన్. కేజీ చేప అంటే ఈ చిన్న చిన్నవి కాబట్టి మొత్తం ఒక కేజీ చేపకి 1.5 స్పూన్ అనుకోండి. అల్లం పేస్ట్ చిన్న స్పూన్. ఓన్లీ అల్లము తెల్లగడ్డ అంతేనా. టమాటో, నెక్స్ట్ టమాటో బాగా వేగిన తర్వాత కూడా ఒక 5 minutes, ఒక 3-4 minutes బాగా వేయించాము. ఇట్లా ఎర్రగా వచ్చిన తర్వాత వేయాలి. వెంటనే అన్నీ వేసినామంటే అది స్మెల్ వస్తుంది కదమ్మా. ఏమొస్తుంది, సరిగా ఉండదులే. రెండుగా ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసామంటే పచ్చివాసన వస్తుంది. అంటే మెంతాకు తెచ్చాం కదా, దీంట్లోకి మెంతాకు వేస్తే సూపర్ ఉంటుంది అది టేస్ట్. ఇది మెంతాకు, ఇది ఓకే స్పెషల్. ఓకే ఇప్పుడు మెంతాకు వేసినాం. మామూలుగా మెంతాకు చికెన్లో కూడా వేసుకుంటారు. చికెన్లో కూడా వేస్తానమ్మా మెంతాకు. అది చికెన్ గ్రేవీలో వేసుకుంటారు. ఇట్లా ఫిష్లో కూడా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. మంచి అరోమా అంట. అదే కస్తూరి మెంతి బదులు మామూలుగా ఎండిది పెట్టుకుంటారు. మెంతాకు ఎండబెట్టి వేసుకుంటారు. మనమైతే ఇట్లా ఫ్రెష్గానే వేసుకుంటాం. అంటే అవైలబుల్ లేని వాళ్ళు ముందుగా తీసి పెట్టుకోండి. మామూలుగా బిర్యానీలో వేసుకుంటా అంటారు. మెంతి పొడి కదా, అదే కస్తూరి మెంతి. నెక్స్ట్ రెడీ ఉన్నాయి మసాలాలు. మసాలాన్ని ఒకేసారి వేసేసుకున్నాం. అన్ని ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా ఒకేసారి వేసేసాం. వేసి బాగా అన్నిటికి పట్టేటట్టు మిక్స్ చేసేయడమే ఆ మసాలా. కొద్దిగా ఆయిల్ వేయాలా, కొద్దిగా ఆయిల్ వేయాలి. నెక్స్ట్ చింతపండు పులుసు.
మొత్తం వేలా అమ్మా కొద్ది కొద్దిగా వేసుకోవాలా? చూసుకొని అవును, ఎంత పడుతుందో అంత వేసుకోవాలా. చేసినా కదండి, మొత్తం వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా రెడీ అయింది. ఆయిల్ బయటికి రావాలా. ఆయిల్ బయటకు వస్తుండాలా? బయటకు వచ్చి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ లాస్ట్లో ఫిష్ పెట్టుకోవాలా? అంతవరకు ఫిష్ పెట్టేదానికిలే, మొత్తం అంత మసాలాతోనే. ఇప్పుడు సాల్ట్ అడగట్టు, మసాలాతోనే మనకి ఇప్పుడు సినిమా. దీంట్లో సాల్ట్ ఉంది, దీంట్లో కొంచెం వేస్తాం. ఆల్రెడీ చింతపండు ఉంటుంది కదా సాల్ట్. చేపల్లో ఉంది. చేపలకి వేసినాం కదా, చేపలు కడిగేటప్పుడు ఉంటుంది, మళ్ళీ మనము పట్టించినప్పుడు ఉంటుంది. నుంచి ఓన్లీ పసుపు పూసి పెట్టినా పసుపు సాల్ట్ వేసి పెట్టి రావాలి బయటికి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా కలబెడతానే ఉండాలి. చేప ఇప్పుడు లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసాం. సో వాటర్ వేసిన తర్వాత మెల్లమెల్లగా 1/1. నెక్స్ట్ మనము ఒక్కొక్క చేపని నీట్గా మసాలా ఎంతసేపు 5 నిమిషాలు వేయించినావులే. 5 నిమిషాలు వేయించిన తర్వాత ఒక్కొక్క చేపని నీట్గా ఈ మసాలాలో అరేంజ్ చేసుకోవాలా. అన్నీ వేసేసాం బట్ మా. సో మనం ఈ మసాలాలో 1/1 యాడ్ చేసుకోవాలా. ఇదో ఇట్లా మనము నీట్గా మసాలా అట్లా అరేంజ్ చేసుకోవాలా నీట్గా. ఇదో నీట్గా ఇట్లా మనం నీట్గా స్విమ్మింగ్లో వదిలినట్టు ఒక్కొక్కటి చేపని మళ్ళీ ఇంకా బతకది, చచ్చిపోయింది ఇది. సో మనం ఈజీగా వదిలేయచ్చు. అంటే కూర అయిన తర్వాత దానికి ప్రాణం వస్తుందిలే, టేస్ట్ అది వేరే మ్యాటర్. సో ఇట్లా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేయించుకోవాలి. మేమైతే క్లీన్ చేయలే, మాకు ఫిష్ చేతనే మంచిగా క్లీన్ చేయించాడు. సో మనం చేసుకోవాలంటే బాగా పెద్ద ప్రాసెస్ అది. ఇట్లా అన్నీ బాగా దండికి ఇచ్చాడు. చేపలు చిన్న చేపలు కాబట్టి దండికి వచ్చాయి, పెద్దవి అయితే బొద్దులు ఉంటాయి. సో ఈ చిన్న చేపల్ని మనము నీట్గా 1/1 ఒక్కొక్కటి ఇలా మనము ఈ మసాలాలోకి వదిలేయాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కర్రీ తింటారు కాబట్టి. మళ్ళీ ఎక్కువ కలబెట్టకుండా లైట్గా మసాలా అన్నిటికి పట్టేటట్టు ముంచాలి. మసాలాలో ఇట్లా నీట్గా లోపలికి ముంచితే కలర్ మొత్తం మసాలా కలర్ వచ్చేస్తుంది చేప. చూడడానికి ఎంత బాగుందో. అంతే, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే ఇది క్లీన్ చేసుకోవడము ఇది పెద్ద ప్రాసెస్. ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది కూడా వెంటనే మనము తెచ్చుకున్న వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అట్లా లేకుండా వెంటనే చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇదో నీట్గా అయిపోయింది. అన్నీ లోపలికి ముంచేసాం అన్ని చేపల్ని మసాలాలోకి. ఇట్లనే బాగా మొత్తం మసాలా అన్నిటికీ పట్టేటట్టు మనం సెట్ చేసుకోవాలి. కొద్దిసేపు ఉడకని దానికి ఒక మూత పెట్టద్దు, కొద్దిసేపు ఉడుకుతుంది. సో ఫైనల్గా మా చేపల పులుసు అయిపోయింది. రాజంపేట చేపల పులుసు కంప్లీటెడ్. సో పైన మనం తెలుసు కదా అందరూ గార్నిష్ చేసుకునేది కొత్తిమీర కరివేపాకుతో, అది వేసేసుకుంటే క్లోజు. 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసుకుంటే నోరూరించే చేపల పులుసు రెడీ అయిపోతుంది.